దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహం కట్టెపుల్ల కంటే అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎప్పుడెప్పుడు బయట పారేద్దామా అని చూసే మనుషులను చూసినప్పుడు దేహానికి ఎందుకో కాస్త భయము, చికాకు కూడా కలిగాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అన్నిటికీ ఆ కాలభైరవుడి ఆ శునకమే ఎవరు అనే ఆలోచన. కాలభైరవుడు అంటే ఇలాగే ఉంటాడా? ఇతడు నన్ను తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తాడా? స్వర్గం అంటే ఏంటి? నరకం అంటే ఏంటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు దేహంలో ఉత్పన్నమవుతున్నాయి. వెళ్ళిపోయే ఆత్మని మాత్రం కొద్దిసేపు నాతో ఉండమని కోరినందుకు ఆత్మకి ఎంత కోపం వచ్చిందో అని దేహం పడే తపన. ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు? నిజంగా ఏడ్చే వాళ్ళందరూ నా గురించే ఏడుస్తున్నారా? ఇప్పుడు నేను వాళ్ళందరినీ చూస్తున్నట్టు వాళ్ళకి తెలుస్తుందా? కాలం ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇలాంటి ప్రశ్నలన్నీ దేహంలో ఆగిపోయినాయి. ఈ పరమ పురుషుడే ఆత్మ. ఆత్మ అంటే ఇలాగే ఉంటుందా? ఆత్మకి రూపం అనేది లేదు కదా, ఆత్మకి నాశనం అనేది లేదు కదా. మరి ఈ మహానుభావుడు ఎవరు? ఈ మహానుభావుడు దేహానికి ఎందుకు కనబడుతున్నాడు? ఇలాంటి ప్రశ్నకు సమాధానం మాత్రం దేహానికి దొరకడం లేదు. దేహంలో నుంచి ఏదో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన విషయం పంచభూతాలు ఏ విధంగా గుర్తుపట్టాయి? ఎందుకు ఈ దేహం పైన ఈ జీవులన్నీ దాడి చేస్తున్నాయి? ఎందుకు త్వరగా ఈ దేహాన్ని కట్టెపుల్ల కంటే హీనంగా బయట పారేయాలి, పంచభూతాల్లో కలపాలని చెప్పి చూస్తున్నారు? ఎన్నిసార్లు ఈ వారణాసి, కాశీ సందర్శించినా ఇంకా అలా మిగిలిపోయిన ప్రశ్నకు సమాధానం ఆ పరమశివుడే నాకు చెప్తాడా? ఇలా దేహం పడే తపన. జీవితాంతం సాధుమయమైనటువంటి జీవితం గడిపాం. ఈ పుణ్యమంతా నాతో వస్తుందా? ఈ కనబడే మహానుభావుడెవరు? నన్నెందుకు ఓదారుస్తున్నాడు? నాకు ఇన్నే సంవత్సరాలు జీవితం ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందెవరు? ఇవన్నీ దేహంలో కలిగే ప్రశ్నలు. ఈ ఓదార్పేంటి? ఈ మహానుభావుడెవరు? చేతులెత్తి నమస్కారం పెట్టినా ఆయనకెందుకు కనబడదు? ఎందరో మహానుభావులు, వారి బోధనలు దేహంలో ప్రాణమున్నంత వరకు వింటూనే ఉన్నాను కదా. నేను ఏ తప్పు చేశానని చెప్పి ఆ పరమేశ్వరుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు. ఇలా దేహానికి ఎన్నెన్నో ప్రశ్నలు అలాగే ఉండిపోయినాయి. దహించి వేయబడిన దేహం పంచభూతాల్లో కలిసిపోతుందా? పంచభూతాలు ఎల్లకాలము మనతోనే ఉంటాయా? మనవారెవరు? పరాయి వారెవరు? ఒక్కసారి దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోతే ఇంకా దేహం యొక్క విలువ శూన్యమేనా? ఈ ప్రశ్నలకు నేను చేసుకున్న పుణ్యమో ఏమో కానీ నిశ్శబ్దం ఆ మహాత్ముని దర్శన భాగ్యం.